ధనస్సు రాశి వారి రాని బాకీలు వసూలవడం, మకర రాశి వారి పెండింగ్ వ్యవహారాల పనులన్నీ పూర్తవుతాయి. కుంభరాశి వారికి ప్రయాణ అవకాశాలు, మీనరాశి వారి విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలతలు. త్రైగుణ్యం చ మహాసూరం బ్రహ్మ విష్ణు శివాత్మికం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 5/7/2027 స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠమాస కృష్ణపక్ష పంచమి ఆదివారం. పంచమి ఉదయం 9:56 వరకు, అనంతర షష్ఠి. శతభిష నక్షత్రం మధ్యాహ్నం 12:35, వర్జన్ రాత్రి 7:04 నుండి 8:41 వరకు. దుర్ముహూర్తాలు సాయంత్రం 4:50 నుండి 5:42 వరకు. సూర్యోదయం 5:33, సూర్యాస్తమయం 6:35. అమృత గడిలో తెల్లవారుజాము 4:48 నుండి ఈరోజు ఉదయం 6:47 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6:03 నుండి 8 గంటల వరకు. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం. ఆయుష్మాన్ యోగం ఉంది, మంచిది. ఈరోజు మధ్యాహ్నం 2:53. తైతుల కరణం ఈరోజు ఉదయం 9:56, గరంజి రాత్రి 9:47. దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాలు ఉద్యోగాల్లో అంతగా సాగే అవకాశం లేదు. పనులన్నీ కూడా పెండింగ్ పడే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. వృషభ రాశి వారు నూతనమైన వస్తు వస్త్ర లాభాలు, వాహన లాభాలు ఉన్నాయి. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మార్పులు, రుణాలు తీర్చే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. మిథున రాశి వారి బంధుమిత్రుల కలయిక, స్త్రీ మూలకంగా లాభాలు, ధనవృద్ధి. కర్కాటక రాశి అన్ని రంగాల వారికి అనుకూలం, శుభవార్తలు వినే అవకాశం, ఉద్యోగ ప్రాప్తి. సింహరాశి వారి ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో మార్పులు, ధనయోగం. కన్యారాశి వారికి శుభ ప్రయత్నాలు, వివాహాలు, శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం. తులారాశి వారి ప్రయాణ అవకాశాలు, ధనమునకు ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి అనుకోని ధనలాభం, అన్ని రంగాల వారికి ఈరోజు చాలా అనుకూలం. ధనస్సు రాశి వారి రాని బాకీలు వసూలవడం, దానివల్ల మిత్రుల యొక్క సహాయం కానీ సలహా కానీ మీకు మేలు చేసే అవకాశం ఉంది. మకర రాశి వారి పెండింగ్ వ్యవహారాల పనులన్నీ పూర్తవుతాయి, ధనం సమృద్ధిగా లభించే అవకాశం ఉంది. కుంభరాశి వారికి ఉద్యోగ లాభాలు, వృత్తి వ్యాపారంలో మార్పులు, ప్రయాణ అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారి విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలతలు, కుటుంబ సౌఖ్యం, దూర ప్రాంత ప్రయాణ లాభాలు. ఉదయం 9:56 వరకు పంచమి ఉంది కాబట్టి ఉదయం 9:56 పంచమి ఆదివారం అన్ని కార్యాలకి అనుకూలం. 10 తర్వాత అంత అనుకూలంగా లేదు. సూర్య ఆరాధనకి, సూర్యనారాయణ దర్శనానికి, అర్ఘ్యాన్ని ఇవ్వడానికి, అన్ని విధాలుగా సూర్యుని అర్చించడానికి విశేషమైన రోజుగా చెప్పబడుతుంది.